అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము. ఇక కోలకత్తా ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలపై చోటు చేసుకున్న దారుణ హత్యాచార ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎంతో బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న వైద్యురాలిపై అత్యంత పాశవికంగా జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించారు. ఇందుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒకరోజు వైద్య సేవలు కూడా బంద్ చేసింది. ఇక ఈ కేసును సుమోటోగా తీసుకున్న దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం దీనిపై విచారణ జరిపింది. ఇక ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించింది. అంతేకాక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులతో పాటు ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే వైద్యుల భద్రత కోసం కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇక ఈ కేసును విచారించిన సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోనే త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్యురాలని ఇంత దారుణంగా హతమారిస్తే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఎలా చెప్పారంటూ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ని నిలదీసింది. ఆయనను ఆ కాలేజీ నుంచి తొలగించింది. మరోచోట ప్రిన్సిపల్గా నియమించడంపై విస్మయం వ్యక్తం చేసింది. కొన్ని మీడియాల్లో బాధితురాలి ఫోటో, పేరును ప్రచురించడంపై కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యుల భద్రత కోసం జాతీయ స్థాయిలో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక దారుణం చోటు చేసుకున్న రోజు ఉదయాన్నే నేరాన్ని గుర్తించారు. కానీ ప్రిన్సిపల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సక్రమంగా లేదని, ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఆలస్యమైందని మండిపడింది. రాత్రి 8 గంటల సమయంలో మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగిస్తే ఆపై 3 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందుకు కారణం ఏంటని ఆసుపత్రి అధికారులు, కోలకత్తా పోలీసులు అప్పటిదాకా ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది. ఇక వైద్య వృత్తిలో ఉండేవారు హింసకు గురవుతున్నారు. మహిళా డాక్టర్లనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి, పని ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే. ఈ రోజుల్లో చాలామంది యువ డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారు. వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం జాతీయ స్థాయి ప్రోటోకాల్ను రూపొందించడం అత్యవసరం అని ధర్మాసనం వెల్లడించింది. ఇందుకోసం జాతీయ టాస్క్ ఫోర్స్ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఇక టాస్క్ ఫోర్సులో హైదరాబాద్కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సర్జన్ వైస్ అడ్మిరల్ అరే సరీన్ తదితరులు సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది.